బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణ తీరుపై అసంతృప్తిగా ఉన్నాయని ఈసీని కలిసి నిలదీయనున్నారు. ఎంపీలు మంత్రులతో కలిసి రేపు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు ఈవీఎంల మొరాయింపు, అధికారుల బదిలీలు, ఇతర అంశాలపై సీరియస్గా చర్చించనున్నారు. అవసరమైతే ధర్నాకు సైతం కూడా దిగుతానని చంద్రబాబు చెబుతూ ఉన్నారు. సిస్టమేటిక్గా దేశంలో ఎలక్షన్స్ని ఒక ఫార్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము ఎలక్షన్ కమిషన్ కూడా పోయేసి 22 రాజకీయ పార్టీలు అసలు మాకు ఈ ఈవీఎంల పైన నమ్మకం మొదట్లేదు. ఇట్ ఈస్ మేనేజబుల్, ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ కాదు, రెండోది పనిచేయవు, కాబట్టి మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడికక్కడ బ్యాలెట్ పేపర్ పెట్టుంటారు అనుకో, ఈ మెకానిక్స్ అవసరం లే కదా. ఇప్పుడు ఎవరికైనా తెలుసా ఈవీఎం అంటే ఏంటని? వీఆర్ హ్యావింగ్ ఏజెంట్స్. కనీసం మీకు తెలుసా? మీ ఓటు ఎవరికి పడింది మీకు తెలుసా? పోనీ పేపర్ వాళ్ళకి ఇంటలెక్చువల్ తెలుసా? టెక్నాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? మీరు ప్రెస్ చేస్తున్నారు, ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వచ్చింది, పక్కన ఇంకోటి పెడుతున్నారు ఈవీప్యాట్. అది నేను ఫైట్ చేసిన తర్వాత వచ్చింది ఈవీప్యాట్ వచ్చింది. ఆ ఈవీప్యాట్ ఉదయం కనపడదు, థర్మల్ పేపర్ మెల్ట్ అయిపోతుంది. తర్వాత అది కౌంట్ చేయాలంటే వారం రోజులు పడుతుందని చెప్తారా మీరు? వారం రోజులు దేనికి పడుతుంది? ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఉంటే హౌ మెనీ డేస్ ఇట్ హెస్ టేకన్. ఈవీఎంల మీద ఎందుకు మీరు ఈ మరిగా ఒక డెమోక్రసీని ఒక ఫార్స్గా ఎందుకు తయారు చేశారు? బజార్లో అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. యు నో వాట్ ఈజ్ ఆపరేటింగ్ రిపేరింగ్ ఈవీఎం? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను ఓటు మారుస్తున్నాడా, రిపేర్ చేస్తున్నాడా, కనెక్ట్ చేస్తున్నాడా? నోబడీ నోస్. వై దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ యూ? తెలియని టెక్నాలజీ ప్రజలపైన ప్రయోగం చేయడానికి మీరు ఎవరిని అడుగుతున్నాను నేను? మీరేమి ఈ దేశాన్ని కాపాడేవాళ్ళ? 5 ఏళ్ళు మీ టెన్యూర్, 5 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, లాస్ట్లో రిటైర్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత వ్యవస్థని కాపాడడం పోయి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ నమ్మకాన్ని లేకుండా ఎలక్షన్ కమిషన్ కానీ తయారైతే ఎక్కడికి పోతున్నాం మనం? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్ అండ్ దెన్ ఫైట్ ఇట్ అవుట్. బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీ వెళుతున్నారు. రాష్ట్రంలో పోలింగ్ నిర్వహణ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈసీని కలిసి నిలదీయనున్నారు. ఎంపీలు మంత్రులతో కలిసి రేపు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబు ఈవీఎంల మొరాయింపు, అధికారుల బదిలీలు, ఇతర అంశాలపై సీరియస్గా చర్చించనున్నారు. అవసరమైతే ధర్నాకు సైతం దిగుతానని కూడా చంద్రబాబు చెబుతూ ఉన్నారు. ఇదే అంశంపై విజయవాడ నుంచి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఈశ్వర్, ఇప్పుడు జరిగినటువంటి మీటింగ్లో ఆయన చెప్తూ ఉన్నారు, ప్రెస్ మీట్లోనూ ప్రస్తుతానికి రేపు ఢిల్లీ కూడా వెళ్తున్నాను అని చెప్పారు. మరి ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఢిల్లీలో? ఆయన కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ముఖ్యమంత్రి నిన్నటి ఎన్నికల కమిషన్ ఘోర వైఫల్యం చెందిందంటూ ఒక సుదీర్ఘ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో ఆయన కేసు బై కేసు ఒక్కొక్క ఈవీఎం మిషన్ అక్కడ ప్రాబ్లం వచ్చిన చోట ఎలాంటి పరిస్థితులు సంభవించాయి అన్న దానిపై సుదీర్ఘ వివరణ ఇస్తూ ఆయన రేపు ఢిల్లీకి కూడా వెళ్తాను, దీన్ని ఇక్కడితో వదలను, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని కలుస్తాను, ఇట్లాంటి అనైతిక ప్రాక్టీసెస్ ని చేయకుండా నిలువరించే ప్రయత్నాన్ని చేస్తాను, ఢిల్లీ వేదికగా దీనిపైన ఫైట్ చేస్తానని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఈ మొదటి నుంచి దీనిపైన కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నారు. ఈవీఎం మిషన్స్ ఇట్లా మొరాయించడం వెనక్కి కూడా కుట్రలో భాగమే. ఎందుకంటే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ తుది విడత పోలింగ్ లో జరిగేవి, కానీ ఈసారి మొదటి విడత పోలింగ్ లో జరపడం ద్వారా వాళ్ళ ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఈవీఎంలు ఎక్కువ సంఖ్యలో ఇబ్బందులు పెట్టాయి. సో ఇది కూడా టార్గెట్ గానే చేసినవి. ప్రధానంగా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఈ సమస్య ఎక్కువ వచ్చింది. దానికి సంబంధించి అక్కడ అధికారులు కూడా సరిగ్గా వివరణ ఇవ్వలేకపోయారు. చివరికి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోనే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ జీకే ద్వివేది కూడా ఓటు హక్కుని వినియోగించుకోలేక అక్కడి నుంచి వెనక్కి రావడం జరిగిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సో ఇట్లన్నీ జరిగిన దాన్ని బట్టి ఢిల్లీ వేదికగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఈవీఎంలు ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే మరమ్మతులు చేయలేని పక్షంలో ఎందుకు వీటిని ఉపయోగిస్తున్నారు? అత్యంత బలమైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఇంతటి బలహీనమైన వ్యవస్థలతో ఎలాంటి పోరాటం ఎందుకు చేయాల్సి వస్తుందో చెప్పాలంటూ రేపు ఈసీని నిలదీస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన కార్యాచరణలో ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి ఈయన ఒకరే వెళ్లి సిఈసిని కలుస్తారు. తర్వాత దశల వారీగా
దీంతో జత కూడే మిగతా రాష్ట్రాల లేకపోతే వివిధ పార్టీల నేతలను కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. థ్యాంక్ యూ ఈశ్వర్. ఏపీ ఎన్నికల్లో జరిగినటువంటి అన్ని విషయాల గురించి కూలంకషంగా చర్చించడానికి సిఈసికి ఒక కోర్స్ అక్కడ కంప్లైంట్ చేయడానికి ఒక రకంగా వెళుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. వీలైతే ధర్నా కూడా చేస్తానంటున్నారు రేపు ఢిల్లీ వెళ్ళి. మరి ఢిల్లీ నుంచి మరింత తాజా సమాచారం శిరీష్ నాయుడు తెలుసుకుందాం. శిరీష్, రేపు ఢిల్లీ రాబోతున్నారు, ఎవరెవరి అపాయింట్మెంట్లు తీసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఎవరెవరిని కలవనున్నారు ఈయన? రమణ, ఇప్పటివరకు అయితే అపాయింట్మెంట్లు ఖరారు కాలేదు. రేపు సాయంత్రం కల్లా ఆంధ్రప్రదేశ్ సీఎం ఢిల్లీకి చేరుకుంటారు. చేరుకున్న వెంటనే ఆదివారం ఉదయం ఆయన శ్రీనగర్కు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆ తర్వాత సోమవారం నాడు ఉత్తరప్రదేశ్కు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అఖిలేష్ యాదవ్, అదేవిధంగా ఇటు ములాయం సింగ్ యాదవ్కు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. బహుశా సోమవారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను సోమవారం సాయంత్రం కానీ మంగళవారం కానీ కలిసే అవకాశం కూడా ఉంది. మొత్తం రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఆయన వివరించనున్నారు. మధ్యాహ్నం 1 గంట 3 గంటల వరకు కూడా అనేక ప్రాంతాల్లో పోలింగ్ అనేది కూడా ప్రారంభం కాని తీరు, అదేవిధంగా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. ముఖ్యంగా అన్ని రకాల ఏర్పాట్లన్నింటి కూడా చేశాము, ఈవీఎంల యొక్క పనితీరు అనేది బాగానే ఉందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా 3 గంటలకు ఒక్కొక్క చోట అయితే 3 గంటలకు పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు పోలింగ్ అనేది కూడా జరిగింది. ఈ విషయాన్ని ప్రముఖంగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ప్రస్తావించే అవకాశం కూడా కనపడుతోంది. ఇటు వీవీప్యాట్లకు సంబంధించి వీవీప్యాట్లను చూపించే విషయంలో చాలా తక్కువ సమయాన్ని ఇచ్చారనేది కూడా ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించిన విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దగ్గర ప్రస్తావించే అవకాశం కూడా కనపడుతోంది. సమర్థవంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలను నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్న విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు వివరించి ఈ విషయంపైన కూడా తగు చర్యలు తీసుకోమని కూడా కోరే అవకాశం కూడా కనపడుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జరిగిన పోలింగ్ సరళిపైన ఏర్పాట్లపైన కూడా ఈసీకి లెటర్ రాసి ఉన్నారు. కాబట్టి దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకున్నారనే దాన్ని కూడా అడిగే అవకాశం కూడా కనపడుతుంది. దాంతోపాటుగా జాతీయ స్థాయి నేతలతోటి రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా వివరించే అవకాశం కూడా కనపడుతుంది. ఎన్నికల సంఘము ముఖ్యంగా ఏపీ సీఎం ఆరోపిస్తున్నట్లుగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కుమ్మక్కై ఏ విధంగా ఎలక్షన్స్ ని సాఫీగా జరగకుండా ఇబ్బందులకు గురి చేశారనే విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కూడా కనపడుతోంది. 4 రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేసి ఈ విషయాలన్నింటినీ కూడా ఇటు కేంద్రం దృష్టికి తీసుకొచ్చే అవకాశం. ఓకే శిరీష్, థ్యాంక్ యూ.